అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తిరుమల తిరుపతి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో జె శ్యామలారావు చెప్పారు. తిరుమలలోనే మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తుందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడిసరుకుల నిల్వ, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమిస్తామన్నారు. 10-15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఇందుకోసం దేశంలోనే ప్రముఖ చెఫ్లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. అది ఇక్కడ నుంచి కూడా తిరుమలకు వచ్చే లక్షలాది మంది అలాగే వేలాది మంది భక్తులకు కూడా మరింత రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని అధికారులు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.